खुशियों के दरमियाँ रखना मेरे खुदा मुझे, खुशियों के दरमियाँ रखना तू अपनी याद में, तू अपनी याद में रखना मुझे, जहाँ रखना मेरे खुदा मुझे, खुशियों के दरमियाँ रखना। मैं क्या बताऊं कि हर बात मेरी जानता है तू, मैं हूँ गुनहगार बंदा तेरा, मेरा खुदा है तू, मेरा खुदा है तू, जिंदगानी पे तू मेरी, जिंदगानी पे तू मेरी रहमत का साया रखना मेरे खुदा मुझे, खुशियों के दरमियाँ रखना। तेरे करम के साए में ही जी रहे हैं सब, तू जो पिलाता है अमृत वो पी रहे हैं सब, पी रहे हैं सब, तू बहारों में हरदम, तू बहारों में हरदम मेरा ये गुलसिता रखना मेरे खुदा मुझे, खुशियों के दरमियाँ रखना। ओम शांति। मीठे बच्चे, ज्ञान सागर बाप आए हैं तुम बच्चों के सन्मुख జ్ఞాన్ డ్యాన్స్ करने के लिए। మధురమైన పిల్లలు, జ్ఞానసాగరుడు తండ్రి వచ్చారు పిల్లల ముందు జ్ఞాన డ్యాన్స్ చేసేదానికోసం। तुम होशियार सर्विसबुल बनो तो ज्ञान की డ్యాన్స్ भी अच्छी हो। పిల్లలు ఎంత తెలివైన వాళ్ళు, ఎంత సర్వీసబుల్ అవుతారో జ్ఞాన డ్యాన్స్ కూడా అంతే బాగుంటుంది। प्रश्न, संगम युग पर तुम बच्चे अपने में कौन सी आदत डालते हो? సంగమ యుగంలో పిల్లలు మనకి ఏ ఒక్క అలవాటు చేసుకోవాలి? యాద్ మే రహనేకి, బాబా తలంపులో ఉండే అలవాటు చేసుకోవాలి। యహీ హై రుహానీ హాబీ, ఇది ఆత్మీయ అలవాటు, రోజు తలంపు చేస్తూ ఉండాలి, ఇది సంస్కార అలవాటు అయిపోవాలి। హాబీ కే సాత్ సాత్ దివ్య और अलौकिक कर्म भी करने हैं। ఈ ఒక్క అలవాటు ఉండాలి, బాబా తలంపు చేసే అలవాటు, అంతేకాకుండా దివ్య అలౌకిక కర్మ కూడా చేయాలి పిల్లలు। तुम हो ब्राह्मण, तुम्हें सबको सच्ची सच्ची कथा जरूर सुनानी है। మనము బ్రాహ్మణ ఆత్మ అయినాము ఇప్పుడు, అందరికీ కూడా సత్యమైనటువంటి ఈ కథ అందరికీ తప్పనిసరిగా చెప్పాలి।
సర్వీస్ కి भी तुम बच्चों में हावी होनी चाहिए. సర్వీస్ చేసే అలవాటు కూడా పిల్లలు బాగా చేసుకోవాలి. గీత్ ధీరజ్ ధరు మనువ. ధైర్యంగా ఉండాలి మానవుడు. ఓం శాంతి. जैसे कोई हॉस्पिटल में बीमार होते हैं तो पेशेंट दुख से छुड़ाने की आशा रखते हैं. ఎట్లా హాస్పిటల్లో పేషెంట్ ఉంటాడు, రోగం ఎక్కువ ఉంటుంది. ఆ పేషెంట్ ఎప్పుడు ఏమనుకుంటారు, ఎప్పుడు ఈ రోగం నుంచి నేను విడిపించుకోవాలి ఆశ ఉంటుంది వాళ్ళకి. డాక్టర్ సే పూస్తే రహతే హై. పేషెంట్ ఎప్పుడు డాక్టర్ని అడుగుతూ ఉంటారు ఏమని, క్యా హాల్ హై, కబ్ యహ్ బిమారీ చుటేగా. ఎట్లా ఉంది ఇప్పుడు, నాకు ఎప్పుడు తగ్గిపోతుంది నాకు ఈ రోగము అడుగుతూ ఉంటాడు. వతో హద్దుకి బాతే. అయితే అది శరీరానికి సంబంధించినటువంటి మాట. యహ్ హై బేహద్ కి బాతే బాప్ ఆకర్ బచ్చోం కో రాయ్ దేతే హై. అయితే ఇక్కడ బేహద్దు మాటలు. తండ్రి వచ్చి పిల్లలకి సలహా ఇస్తూ ఉన్నారు. ఏతో బచ్చే జాన్ చుకే హై బరోబర్ సుఖ ఔర్ దుఃఖ కా ఖేల్ హై. పిల్లలకి ఇది అర్థం అయిపోయింది, ఈ నాటకం అనేది సుఖ దుఃఖాల ఆట అయింది. तुम बच्चों को सतयुग में जाने से भी जास्ती फायदा यह है. ते సత్యయుగంలో పోయే కంటే సంగమయుగంలో ఎక్కువ రోజులు ఉండేదే మనకి చాలా లాభదాయకమైనటువంటిది. क्योंकि जानते हो इस समय हम ఈశ్వరీయ గోధుమే హై. ఎందుకంటే మనకి తెలుసు సంగమయుగంలో బాబా ఒడిలో ఉంటాము. ఈశ్వరీయ ఔలాద్ హై. సంగమయుగంలో బాబా సంతానము మనము ఇప్పుడు. అయితే భవిష్యత్తులో దైవీ సంతానం అవుతాము. ఏది గొప్పది, ఈశ్వరీయ సంతానము. ఈశ్వరుని ఒడిలో ఉండేదే గొప్పది కదా అంటారు. ఈ సమయ హమారీ బహుత్ ఊంచితే ఊంచ్ గుప్త మహిమా హై. సంగమయుగంలోనే మనది చాలా గొప్ప మహిమ, అయితే గుప్తమైనటువంటి మహిమ. మనుష్య మాతృ బాప్ కో శివ ఈశ్వర్ భగవాన్ భీ కేతే హై పరంతు జాన్తే నహీ హై. మనుషులు తండ్రిని ఈశ్వర అంటారు, శివ అంటారు, భగవాన్ అంటారు. అయితే ఎవరు ఆ తండ్రి తెలియదు. బులాతే రహతే హై డ్రామా అనుసారి హీ ఐసే హువా హై. పిలుస్తూనే ఉంటారు, డ్రామా అనుసారంగా ఇట్లా జరుగుతూ ఉంటుంది. జ్ఞాన్ ఔర్ అజ్ఞాన दिन और रात गाते भी आते हैं परंतु तमो प्रधान बुद्धि ऐसे बन गए हैं. జ్ఞానము అజ్ఞానము, పగలు రాత్రి. మనుషులు భగవంతుని ముందు చెప్తూ ఉంటారు, మేము తమో ప్రధానం అయిపోయినాము అని చెప్తారు. జో అప్నే కో తమో ప్రధాన్ సమజ్తే హీ నహీ. అయితే ప్రపంచం తమో ప్రధానమైంది అంటారు, నేను స్వయం తమో ప్రధానమైనారు అని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కిస్కీ తకదీర్ మే బాప్ కా వర్షా హో తబ్ తో బుద్ధి మే బైఠ్ సకేగా. ఎవరికి అదృష్టం ఉన్నదో తండ్రి ఇచ్చే ఆస్తిని పొందేది వాళ్ళకే బుద్ధిలో ఈ జ్ఞానం అర్థమవుతుంది. బచ్చే జాన్తే హై కి హమ్ బిల్కుల్ హీ ఘోర అంధియార్ మే థే. మనుషులకి ఇది తెలుసు, పూర్తిగా అజ్ఞాన అంధకారంలో జీవిస్తూ ఉన్నారు. బాప్ ఆయే హై తో కితనే సోజ్రా మిలా హై. తండ్రి వచ్చారు అంటే ఎంత జ్ఞాన ప్రకాశం మనకి దొరుకుతుంది. బాప్ జో నాలెడ్జ్ సమझते हैं वह कोई भी వేద శాస్త్ర గ్రంథ ఆది మే నహీ హై. బాబా మనకి ఏ జ్ఞానమైతే చెప్తూ ఉన్నారో ఇది ఏ వేద శాస్త్ర గ్రంథాలలో లేదు. వह भी बाप सिद्ध कर बताते हैं. అది కూడా తండ్రి మనకి రుజువుతో చెప్తూ ఉన్నారు.
बच्चों को रचयिता और रचना के ఆది మధ్య అంతకి రోషనీ దేతా హై. తండ్రి వచ్చి మనకి రచయిత రచన ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. వహ్ ఫిర్ ప్రాయలోప్ హో జాతే హై. తిరిగి ఈ జ్ఞానము ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోతుంది, పూర్తిగా ప్రాయలోపమైపోతుంది. मेरे बिगर किसी को జ్ఞాన్ మిల్ నా సకే. బాబాకు తప్ప వేరే ఎవ్వరికీ ఈ జ్ఞానము తెలియదు. జ్ఞాన్ ప్రాయలోప్ హో జాతా హై. ఈ జ్ఞానము ఎవ్వరికీ తెలియకుండా పూర్తిగా ప్రాయలోపం అయిపోతుంది. సమజ్ మే ఆతే హై కి కలియుగ్ ఫాస్ట్ హువా ఫిర్ 5000 వర్ష బాద్ రిపీట్ హోగా. అర్థమైంది ఇప్పుడు మనకి కలియుగము ముందు జరిగింది, తిరిగి 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఏ హై నయీ బాత్. ఇది కొత్త విషయము. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అని తెలుసుకోవటం. ఏతో శాస్త్రం మే హై నహీ. ఇది శాస్త్రాలలో ఎక్కడా లేదు. बाप तो यह नॉलेज सभी को एक जैसे पढ़ाते हैं, परंतु धारणा में नंबरवार होता है. బాబా మనకి ఈ జ్ఞానము అందరికీ ఒకే రకంగా తెలిపిస్తూ ఉన్నారు. అయితే ధారణ చేసుకునే దానిలో నెంబర్ వార్గా ఉంటారు. कोई अच्छे सर्विसफुल बच्चे आते हैं तो बाबा का डांस भी ऐसे चलते हैं. ఎవరు మంచి సర్వీసబుల్ పిల్లలు ఉంటారో బాబా ఎదురుగా వస్తారు. బాబా జ్ఞాన డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తారు. డాన్సింగ్ గర్ల్ के आगे देखने वाले बहुत शौकीन होते हैं. वह भी खुशी से बहुत अच्छे డ్యాన్స్ करते. ఎవరైనా డ్యాన్స్ చేసే వాళ్ళ ముందు బాగా వచ్చి శ్రద్ధగా చూస్తూ ఉన్నారు అనుకోండి, డ్యాన్స్ చేసేవాళ్ళు కూడా చాలా ఖుషీగా డ్యాన్స్ చేస్తారు. థోడే బయటే హోంగే తో కామన్ రీతి సే థోడా డ్యాన్స్ కరే. ఎవరో కొంతమంది కూర్చొని ఉంటే ఆ డ్యాన్స్ చేసేవాళ్ళు కూడా ఏదో కొంచెం చేస్తారు. వాహ్ వాహ్ కర్నే వాలే బహుత్ హోంగే తో ఉన్కా భీ ఉల్లాస్ బడేగా. వాహ్ వాహ్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే సభలో చెప్పే వాళ్ళకి కూడా ఉత్సాహం పెరుగుతుంది. తో యహా భీ ఐసే హై. ఇక్కడ కూడా అంతే. బాబా ముందు వాహ్ వాహ్ అనేటటువంటి పిల్లలు ఉంటే బాబా కూడా జ్ఞాన డ్యాన్స్ బాగా చేస్తారు. మురళీ సబ్ బచ్చే సున్తే హై లేకిన్ సన్ముఖ్ సున్నే కి బాత్ ఔర్ హీ హై. మురళి ఏమో ఎక్కడైనా ఉండి వింటూ ఉంటారు పిల్లలు, కానీ బాబా ఎదురుగా కూర్చొని మురళి వినేది అంటేనే అదే వేరుగా ఉంటుంది. ఏ భీ దిఖాతే హై కృష్ణ డ్యాన్స్ కర్తా థా అంటే చూపిస్తారు, కృష్ణుడు డ్యాన్స్ చేసేవాళ్ళు అంటారు. డ్యాన్స్ మానా కోయి వహ్. డ్యాన్స్ అంటే ఇక్కడ కాళ్ళు కదిలిచ్చేది అటువంటి డ్యాన్స్ కాదు. वास्तव में है ज्ञान की डांस. श्री बाबा खुद बताते हैं कि मैं ज्ञान की डांस करने आता हूँ, मैं ज्ञान का सागर हूँ. వాస్తవానికి ఇది జ్ఞాన డ్యాన్స్ అయింది. శ్రీ బాబా స్వయం వచ్చినారు, జ్ఞాన డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. मैं ज्ञान का सागर हूँ, अच्छी अच्छी पॉइंट्स निकलती है. ఏ హై జ్ఞాన్ కి మురళి. జ్ఞాన సాగరుడు తండ్రి జ్ఞాన డ్యాన్స్ అంటే మంచి మంచి పాయింట్స్ చెప్తూ ఉంటారు. దీనినే జ్ఞాన మురళి అని కూడా అంటారు. కాట్కే మురళి నహీ హై. అక్కడ కట్టెతో చేసినటువంటి మురళి కాదు, ఇది జ్ఞాన మురళి. కట్టెతో చేసిన మురళి కాదు.
पतित पावन बाप आकर सहज राजयोग सिखाएंगे या लकड़ी की मुरली बजाएंगे. పతిత పావనుడు తండ్రి వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పిస్తారా, లేదా ఆ కట్టె మురళి పట్టుకొని మురళి వాయిస్తారా? ఏ కిసీకి ఖ్యాల్ మే నహీ హోగా. మనుషులకి ఇది ఎవ్వరికీ ఆలోచనే తట్టదు. భగవంతుడు వచ్చి ఏ మురళి వినిపిస్తారు. అభి తుమ్ జాన్తే హో బాకీ కోయి భీ మనుష్య మాత్రకి బుద్ధి మే ఆ నహీ సక్తే. పిల్లలు ఇది తెలుసుకున్నారు, అయితే మనుషులకు ఎవరికి ఇది బుద్ధిలో అర్థం కాలేదు. భగవంతుడు వచ్చి మురళి వినిపించేది అంటే ఏమిటి అనేది. ఆనే వాలో మే బీ నెంబర్ వార్ పద్ పాతే హై. తే జ్ఞానంలో వచ్చిన వాళ్ళల్లో కూడా నెంబర్ వారుగా పదవి తీసుకుంటారు. जैसे कल्प पहले किया है वैसे पुरुषार्थ भी करते रहते हैं. కల్పం ముందు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అదే విధంగా పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు. तुम जानते हो कि कल्प कल्प मुफाफिक बाप आते हैं, आकर बच्चों को सब राज खोल कर बताते हैं. కల్ప కల్పము తండ్రి వచ్చి పిల్లలకు ఈ యొక్క రహస్యాలు అన్నీ కూడా తెలిపిస్తారు. కేతే హై కి మై బీ బంధన్ మే బాంధా హువా. తండ్రి చెప్తూ ఉన్నారు, శివబాబా నేను కూడా బంధనంలో బంధించబడి ఉన్నాను. ఏ బంధనము? హరే కీస్ డ్రామాకే బంధన్ మే బాంధా హువా హై. ప్రతి ఒక్క ఆత్మ ఈ యొక్క సృష్టి నాటకము బంధనంలో బంధించబడి ఉన్నారు. జో కుచ్ సత్యుగ్ మే హువా థా వహీ ఫిర్ హోగా. సత్యుగంలో ఏమి జరిగిందో తిరిగి మళ్ళీ అదే జరుగుతుంది. కితనీ అనేక ప్రకార్ కి యోనియా హై, సత్యుగ్ మే ఇతనీ యోనియా తోడే హీ హోగి. ఈ ప్రపంచంలో ఇప్పుడు అనేక రకాల ప్రాణులు ఉన్నాయి. సత్యుగంలో ఇన్ని రకాల ప్రాణులు ఉండవు. అక్కడ వహాతో థోడీ వెరైటీ హోతీ హై. అక్కడ కొన్ని రకాలు మాత్రమే ఉంటాయి. ఫిర్ వృద్ధి కో పాతే రహతే హై, జైసే ధరం భీ బఢతే జాతే హై. తిరిగి వృద్ధి అవుతూ ఉంటుంది. ధర్మాలు కూడా స్థాపన అయిన తర్వాత అది వృద్ధి అవుతూ ఉంటుంది. సత్యుగ్ మే తో थे नहीं, जो सतयुग में थे वह फिर सतयुग में ही देखेगा. సత్యయుగంలో ఇన్ని ధర్మాలు ఉండవు. అయితే సత్యయుగంలో ఏది ఉండేదో అది మళ్ళీ సత్యయుగంలోనే మనకి కనిపిస్తుంది. सतयुग में कोई भी चीची गंद करने वाली चीज हो नहीं सकते है. సత్యయుగంలో చెడిపోయేటటువంటిది ఏ వస్తువు అక్కడ ఉండదు. దేవీ దేవతాओं कहते हैं భగవాన్ భగవతి. దేవీ దేవతలకే భగవాన్ భగవతి అని చెప్తారు. और कोई खंड में कभी भी किसी को गॉड गॉडेज कहना ही. గాడ్ గాడేజ్ అని ఇక్కడ భారత్లోనే చెప్తారు. వేరే ఏ ధర్మాలలోనూ గాడ్ గాడేజ్ అని చెప్పరు. वह देवताएं जरूर हेवन में राज्य करते थे, उनको देखा गया, देखो गायन कितना है. ఆ దేవతలు స్వర్గంలో రాజ్యం చేస్తారు. వాళ్ళకే చూడండి ఎంత మహిమలు, ఎంత పూజలు జరుగుతూ ఉన్నాయి. तुम बच्चों को अभी धीरज आ गया है, तुम जानते हो हमारा मर्तबा कितना ऊंचा है. పిల్లలకి ఇప్పుడు ధైర్యం వచ్చింది. మన యొక్క పదవి ఎంత గొప్ప పదవో చూసుకోండి.
हम कितने మార్క్స్ से పాస్ होंगे నేను ఎంత పురుషార్థం చేస్తూ ఉన్నానో ఎన్ని మార్కులతో పాస్ అవుతాను. हर एक अपने को समझ तो सकते हैं ना ఫలానే अच्छी सर्विस कर रहे हैं. ప్రతి ఒక్కరికి వాళ్ళకే తెలిసిపోతుంది నేను ఎంత సర్వీస్ చేస్తూ ఉన్నాను. చల్తే చల్తే తూఫాన్ भी आ जाते हैं. జ్ఞానంలో నడుస్తూ మధ్యలో మాయా తుఫాన్ కూడా వస్తుంది. బాప్ कहते हैं कि बच्चों को कोई भी ग्रहचारी तूफान आदि ना आए. బాబా అంటూ ఉంటారు, పిల్లలకి ఎటువంటి మాయా రాకూడదు, ఏ గ్రహచారము పట్టుకోకూడదు. को सर्विस भी करना है. स्थापना हो गई फिर तो जाना ही है. పిల్లలు ఇప్పుడు బాగా సర్వీస్ చేయాలి. స్థాపన అయిపోయింది అంటే వెళ్ళిపోతాము. इसमें एक सेकंड भी आगे पीछे नहीं हो सकते. ఈ నాటకంలో ఒక్క సెకండ్ కూడా వెనక ముందు జరగదు. यह राज बच्चे ही समझ सकते हैं. ఈ నాటకం యొక్క రహస్యము పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. हम ड्रामा के एक्टर्स है, इसमें हमारा मुख्य पार्ट है. ఈ నాటకంలో మనం పాత్రధారులమైనాము, మనదే ముఖ్యమైనటువంటి పాత్ర ఉన్నది. భారత్ పర్ హీ हार और जीत का खेल बना हुआ है. భారత్లోనే గెలుపు ఓటమి యొక్క ఆట జరుగుతూ ఉన్నది. భారత్ పావంతా కితనీ పీస్ ప్రాస్పరిటీ థీ. భారత్ ఎంత పావనంగా ఉండేది, భారత్లో ఎంత శాంతి, ఎంత సంపద ఉండేది. కల్కి హీ బాత్ హై. నిన్నటి వరకు భారత్ ఎంత గొప్పగా ఉండేది. కల్ హీ హమ్నే హీ పార్ట్ బచాయా థా. 5000 वर्ष का పార్ట్ సారా నుండా హువా హై. నిన్నటి వరకు మనమే అటువంటి పాత్ర చేసినాము. 5000 సంవత్సరాల యొక్క పాత్ర ఫిక్స్ అయిపోయింది. హమ్ చక్ర లగాకర్ ఆయే హై. మనము ఈ సృష్టి చక్రాన్ని తిరిగి వచ్చినాము. ఫిర్ బాబా సే యోగ్ లగాతే హై, ఇస్సే హీ ఖాద్ నికల్తీ హై. తిరిగి సంగమ యుగంలో బాబా జతలో యోగం జోడిస్తున్నాం. బాబా జతలో ఎంత యోగం ఉంటుందో మన ఆత్మకు పట్టిన పాపమంతా వెళ్ళిపోతుంది. బాప్ యాద్ ఆయేగా తో వర్షా భీ జరూర్ యాద్ ఆయేగా. బాబా తలంపు వచ్చింది అంటే ఖచ్చితంగా బాబా ఇచ్చే ఆస్తి కూడా తలంపు వస్తుంది. పెహలే పెహలే అల్ఫ్ కో జాన్నా హై. బాప్ कहते हैं तुम मेरे को जानने से मेरे द्वारा सब कुछ जान जाएगा. మొదట తండ్రి ఎవరు బాగా తెలుసుకోవాలి. బాబాని ఎప్పుడు తెలుసుకుంటామో బాబా ద్వారా అన్ని జ్ఞానమంతా తెలుసుకుంటాము, అన్ని విషయాలు తెలుసుకుంటాము. ज्ञान तो बड़ा सहज है, एक सेकंड का फिर भी समझाते रहते हैं. జ్ఞానము చాలా సహజంగా అర్థం చేసుకోవచ్చు. ఒక్క సెకండ్ చాలు అర్థం చేసుకునేకి. అయినా కూడా బాబా చెప్తూనే ఉంటారు. పాయింట్స్ దేతే రహతే హై. ప్రతిరోజు మురళిలో ఏదో ఒక కొత్త పాయింట్స్ వస్తూనే ఉంటాయి. ముఖ్య పాయింట్ హై మన్మనా భవ, ఇస్మే హీ విఘ్న పడితే హై. అన్నిటికంటే ముఖ్యమైన జ్ఞాన పాయింట్ ఏమిటి అంటే మన్మనా భవ, అంటే మనస్సుని
బాబా తలంపులోనే ఉండాలి. ఈ విషయంలోనే అనేక రకాల విఘ్నాలు వస్తూ ఉంటాయి. देहाभिमान आ जाने से అనేక ప్రకార గుట్కే ఆ జాతే హై. దేహాభిమానంలో ఎప్పుడు వచ్చేస్తామో అనేక ప్రకారాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. యోగ్ మే రహనే నహీ దేతే హై. యోగంలో ఉండలేము ఎప్పుడు దేహాభిమానం వస్తే. भक्ति मार्ग में कृष्णा की याद में बैठते हैं तो బుద్ధి కహా కహా భాగ్ జాతి హై. భక్తిలో కూడా అంతే. కృష్ణుని తలంపు చేయాలని కూర్చుంటే బుద్ధి ఎక్కడెక్కడో ఏయో గుర్తొస్తూ ఉంటాయి. భక్తి కా అనుభవతో సబ్కో హై. భక్తి మార్గంలో అక్కడ నిలకడ ఉండదు. ఇది అందరికీ అనుభవమే ఉన్నది. इस जन्म की बात है. इस जन्म को जानने से कुछ ना कुछ पास्ट जन्म को भी समझ सकते. ఈ జన్మం గురించి ఎవరైతే బాగా తెలుసుకుంటారో వాళ్ళు ముందు జన్మల గురించి కూడా బాగా తెలుసుకుంటారు. बच्चों को हावी हो गई बाप को याद करने की. పిల్లలకు అలవాటు అయిపోయింది బాబా తలంపు చేసేది. जितना याद करते हो उतना खुशी बढ़ती है. ఎంత బాబా తలంపు చేస్తూ ఉంటామో అంత ఖుషి పెరుగుతుంది. साथ साथ दिव्य अलौकिक कर्म भी करने हैं. అంతేకాదు దివ్య అలౌకిక కర్మ కూడా చేయాలి. तुम हो ब्राह्मण, तुम सत्यनारायण की कथा अमर कथा सुनते हो. మనము బ్రాహ్మణ అయినాము, సత్యనారాయణ కథ అమర కథ చెప్తాము. మూల బాత్ ఏక్ హై జిస్మే సబ్ కుచ్ ఆ జాతా హై. మూలమైన విషయం ఒక్కటే, అందులోనే అన్నీ వచ్చేస్తాయి. యాద్ సే హీ వికర్మ వినాశ్ హోంగా. బాబా తలంపులో ఉండటం వల్లే వికర్మ వినాశం అవుతుంది. యహ్ ఏక్ హీ హాబీ రుహానీ హై. బాప్ సమझाते హై నాలెడ్జ్ తో బడీ సహజ్ హై. ఇది ఒకటే అలవాటు, ఆత్మీయ అలవాటు. బాబా చెప్తారు జ్ఞానం అనేది చాలా సహజమైనటువంటిది. कन्याओं का नाम भी गाया हुआ है. अदर कुमारी कन्या कुंवारी का नाम सबसे ज़्यादा पाला है. అంటే అదర్ కుమారి కన్యా అని చాలా గొప్ప పేరు ఉంది. కుమారి కన్యా అంటే అన్మ్యారీడ్ వాళ్ళు, అదర్ కుమారి అంటే వివాహితులైనటువంటి వాళ్ళు. तो కుమారి కన్యాకు కోయి బంధన్ నహీ హై. వివాహమైన తర్వాత వాళ్ళకి బంధనాలు వచ్చేస్తాయి. అయితే వివాహం కాకముందు కన్యగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ బంధనము ఉండదు. పతితో వికార్ బనా దేతే, వివాహమైన తర్వాత ఆ పతి వికారిగా చేసేస్తారు. బాప్తో స్వర్గమే లే జానే కే లియే శృంగార్తే హై. బాబా పిల్లల్ని స్వర్గానికి తీసుకుపోయేటటువంటి దానికి అలంకరిస్తూ ఉన్నారు. స్వీట్ సాగర్ మే లే జాతే హై. బాబా మధురమైన క్షీరసాగరానికి తీసుకుపోతూ ఉన్నారు. బాప్ కేతే హై ఇస్ పురానీ దునియా కో పురానీ దేహ్ సహిత్ బిల్కుల్ భూల్ జావో. ఈ పాత ప్రపంచాన్ని, ఈ పాత దేహాన్ని మరిచిపోండి. ఆత్మ కేతి హై కి హమ్నే 84 జన్మ పూరే కియే హై. ఆత్మ చెప్తుంది నేను 84 జన్మలు పూర్తి చేసుకున్నాను.
अब हम फिर बाप से पूरा వర్షా लेंगे. ఇప్పుడు బాబా నుంచి పూర్తిగా ఆస్తి తీసుకోవాలి. హిమ్మత్ రఖతే హై ఫిర్ భీ మాయా సే లడ్తే రహతే. పిల్లలు ధైర్యం పెడతారు, అయినా మళ్ళీ మాయతో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆగే తో యహ్ బాబా హై, మాయాకే తుఫాన్ జాస్తి ఇన్కోయి ఆతే. మన ముందు బ్రహ్మ బాబా ఉన్నారు, ఆయనకి ఎక్కువ మాయా తుఫాన్లు వస్తూ ఉన్నాయి. బహుత్ ఆకర్ పూछते हैं कि बाबा हमको ये होता है. బాబా బతాతే హై కి బచ్చే హా ఏ తుఫాన్తో జరూర్ ఆయేగా. చాలామంది పిల్లలు వచ్చి బాబా దగ్గర అడుగుతూ ఉంటారు, బాబా మనసులో ఇట్లా వస్తుంది అట్లా వస్తూ ఉంటుంది అని. బాబా చెప్తాను, బిడ్డలు ఇదంతా మాయా తుఫాను, ఇవన్నీ తప్పనిసరిగా వస్తాయి. ఈ బ్రహ్మకు కూడా ఎన్ని మాయా తుఫాన్లు వస్తూ ఉన్నాయి. పెహలే తో మేరే పాస్ ఆతే, మొట్టమొదట ఈ బ్రహ్మకే వచ్చేది మాయ అంతా. अंत में सब కర్మాతీతావస్థ కో పాలేంగే. చివరికి అంతిమ సమయానికి కర్మాతీత స్థితిని పొందుకుంటారు. ఏ కోయి నయీ బాత్ నహీ, కల్ప పెహలే భీ హువా థా. ఇదేమీ కొత్త విషయమేమీ కాదు, కల్పం మొదట కూడా ఇట్లనే జరిగింది. డ్రామా మే పార్ట్ బజాయా, అబ్ ఫిర్ వాపస్ ఘర్ జాతే హై. డ్రామాలో ఇట్లనే జరిగింది, తిరిగి ఆత్మ వాపస్ ఇంటికి వెళ్ళిపోతాము. బచ్చే జాంతే హై యహ్ పురానీ దునియా నరక్ హై. బాబా చెప్తారు, పిల్లలు ఈ పాత ప్రపంచము ఇది నరకము అంటారు. కేతే బీ హై కి లక్ష్మీనారాయణ క్షీరసాగర్ మే రహతే తే. లక్ష్మీనారాయణులు క్షీరసాగరంలో ఉంటారు అనని. ఇనోంకే మందిర్ కితనే అచ్చే అచ్చే బనాతే హై. లక్ష్మీనారాయణ మందిరాలు ఎంత మంచిగా కడతారు. పెహలే పెహలే మందిర్ బనాయా హోగా తో క్షీర్ కా హీ తలాబ్ బనాకర్ విష్ణు కీ మూర్తి కో బిఠాయా హోగా. మొదట మొదట కట్టిన మందిరాలు అంటే ఒక చెరువు కోనేరులో అక్కడ పాలు పోసి అక్కడ విష్ణువు యొక్క విగ్రహాన్ని పెట్టినారు. అచ్చే అచ్చే చిత్ర బనాకర్ పూజా కర్తే తే. మంచి మంచి చిత్రాలు చేసి భక్తిలో పూజలు చేస్తూ ఉన్నారు. ఉస్ సమయతో బహుత్ హీ సస్తీ థీ. అప్పుడు టెంపుల్స్ కట్టేది కూడా చాలా ఈజీ, చాలా చౌకగా ఉండేది. బాబాతో సబ్ దేఖా హువా హై, బరోబర్ యహ్ భారత్ కితనా పవిత్ర క్షీర్ కా సాగర్ థా. బ్రహ్మ బాబాకి అన్నీ చూశారు. భారత్ ఎంత పవిత్రమైనటువంటిది, క్షీరసాగరంగా ఉండేది. దూద్ ఘీకి జైసి నదియా థీ. ప్రతి ఇంటిలో పాలు నెయ్యి ఎట్లా నదుల్లాగా ఉండేది. ఏతో మహిమా దేది. వాస్తవానికి ఇది మహిమ అన్నమాట, పాల నది నెయ్యి నదులు అనని. అంటే సంపన్నంగా ఉండేవి. స్వర్గ కా నామ్ లేతే హీ ముఖ్ పానీ హో జాతా హై. స్వర్గం యొక్క పేరు వినగానే నోట్లో నీరు ఊరుతుంది, అంత బాగుంటుంది స్వర్గము. తుమ్ బచ్చోं को अब ज्ञान का तीसरा नेत्र मिला है तो बुद्धि में समझ आई है. ఇప్పుడు మనకి జ్ఞాన నేత్రము దొరికింది, బుద్ధిలో అన్ని విషయాలు అర్థమైపోయినాయి. బుద్ధి చలి జాती है अपने घर फिर स्वर्ग में आएंगे. బుద్ధి పరంధామం వైపు పోతుంది, తిరిగి స్వర్గానికి వస్తాము. వహ సబ్ కుచ్ నయా హీ నయా హోగా. స్వర్గంలో बुद्धि चली जाती है अपने घर फिर स्वर्ग में आएंगे. బుద్ధి ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి, తర్వాత తిరిగి మళ్ళీ స్వర్గంలో వస్తాము.
బాబా శ్రీ నారాయణ की मूर्ति देख बहुत खुश होता था. భక్తిలో బ్రహ్మ బాబా నారాయణ మూర్తి చూడగానే చాలా సంతోషిస్తుండేవాళ్ళు. బహుత్ ప్యార్ సే రఖతా థా. చాలా ప్రీతిగా ఆ విగ్రహాన్ని పెట్టుకుంటుండేవాళ్ళు. యహ్ నహీ సమజ్తా కి హమ్ హీ యహ్ బనేంగే. అయితే బ్రహ్మ బాబాకి ఇది తెలియదు, నేనే స్వయం ఈ విధంగా నారాయణ అవుతాను అని. జ్ఞాన్తో బాబాసే మిలా హై. ఈ జ్ఞానము శివబాబా నుంచి బ్రహ్మ బాబాకి దొరికింది. తుమ్కో బ్రహ్మాండ और సృష్టి చక్రకే ఆది మధ్య అంతకా జ్ఞాన్ హై. మనకి ఈ బ్రహ్మాండము సృష్టి చక్ర ఆది మధ్యాంత జ్ఞానము మనము తెలుసుకున్నాము. జాంతే హో కి హమ్ కైసే చక్ర లగాయేంగే. మనం తెలుసుకున్నాం ఎట్లా ఈ చక్రము తిరుగుతూ వస్తాము. బాబా హమ్కో రాజయోగ్ సిక్లా రహే హై. బాబా మనకి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. బచ్చోంకో బహుత్ ఖుషీ హోనీ చాయే, బాకీ థోడే సమయ హై. పిల్లలు చాలా సంతోషించాలి, ఎందుకంటే ఇంకా ఉన్నదే చాలా కొంచెం సమయము. శరీర్ కో కుచ్ నా కుచ్ తో హోతా రహతా హై. శరీరానికి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. అవి యహ్ తుమ్హారా అంతిమ జన్మ హై. ఇప్పుడు మనకి అంతిమ జన్మ వచ్చేసింది. తుమారే సుఖకే దిన్ ఆతే హై డ్రామా ప్లాన్ అనుసార్. మనం సుఖపడే రోజులు దగ్గరికి వచ్చేసినాయి, అయితే డ్రామా అనుసారంగానే వస్తాయి. देखते हो कि विनाश सामने खड़ा है, तुमको तीसरा नेत्र मिला है. చూస్తూ ఉన్నారు, వినాశం ఎదురుగా వచ్చేస్తూ ఉంది, మనకి మూడవ నేత్రం దొరికింది. మూలవతన్ సూక్ష్మవతన్ స్థూలవతన్కో అచ్చి రీతి జాంతే హో. మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనం గురించి బాగా తెలుసుకున్నారు. ये स्वदर्शन चक्र तुम्हारी बुद्धि में फिरता रहता है, खुशी होती है. స్వదర్శన చక్రము ఎంతెంత మన బుద్ధిలో తిరుగుతూ ఉంటున్నా అంత మనకి ఖుషి కలుగుతుంది. ఈ సమయ హమ్కో బేహద్ కా బాప్ టీచర్ బన్ పడాతే హై. ఇప్పుడు సంగమయుగంలో బేహద్ తండ్రి మనకు టీచర్ అయ్యి చదువు నేర్పిస్తూ ఉన్నారు. పరంతు నయీ బాత్ హోనేకే కారణ్ గడి గడి భూల్ జాతే. అయితే ఇక్కడ కొత్త విషయాలు చెప్పటం వల్ల గడి గడి పిల్లలు మర్చిపోతూ ఉంటారు. నహీతో బాబా కెహనే సే హీ ఖుషీ కా పారా చడా జానా చాయే. లేదంటే తండ్రి అనగానే పిల్లలకి ఎంత ఖుషి పెరగాలి. రామ్ తీర్థ్ శ్రీకృష్ణ కా భక్తత तो కృష్ణ के दर्शन के लिए कितना करते थे. రామతీర్థ అనని శ్రీకృష్ణుని భక్తుడు ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఆ కృష్ణుని సాక్షాత్కారం కోసం ఎంత పరితపిస్తూ ఉండేవాళ్ళు. ఉస్కా సాక్షాత్కార్ హువా ఔర్ ఖుష్ హో గయి హై. ఎప్పుడు వాళ్ళకి ఆ కృష్ణుని సాక్షాత్కారం అయిందో చాలా ఖుషి అయిపోయింది. పరంతు ఉస్సే క్యా మిలా హై. అయితే సాక్షాత్కారం అయినంత మాత్రాన వాళ్ళకి ఏం ప్రాప్తి అవుతుంది. మిలాతో కుచ్ భీ నహీ హై. వాళ్ళకి ఏమీ ప్రాప్తి కాదు. యహా తో తుమ్ బచ్చోं को खुशी भी है क्योंकि जानते हो 21 जन्म के लिए हम इतना ऊंच पद पाते. ఇక్కడ పిల్లలకి ఖుషీను ఉన్నది, ఎందుకంటే 21 జన్మల కోసం మనం ఉన్నతమైన పదవి తీసుకుంటాము. 3 హిస్సాతో తుమ్ సుఖీ రహతే హో. బాబా పిల్లలు 3 వంతులు సుఖంగా ఉంటాము ఈ సృష్టి నాటకంలో. అగర్ ఆధా ఆధా హోతో భీ ఫాయిదా నహీ. ఒకవేళ అర్ధకల్పం సుఖము అర్ధకల్పం దుఃఖము ఉన్నా కూడా ఏం ప్రయోజనం ఉన్నది. తుమ్ 3 హిస్సా సుఖమే రహతే హో అంటే 3 భాగాలు ముక్కాలు వంతు మనం సుఖంగా ఉంటాము. తుమ్హారా జైసా సుఖ్ ఔర్ కోయి దేఖ్ నహీ సక్తే హై. మనం పొందినంత సుఖము వేరే ఎవరికి దొరకదు. తుమారే లియే తో సుఖ అపార్ హై.
బాబా పిల్లలకి సుఖం అపారంగా దొరుకుతుంది. మహాన్ సుఖతో మేహుతో దుఃఖ పతా నహీ. చాలా మహాన్ సుఖము పొందిన వాళ్ళకి అసలు దుఃఖం అంటే ఏమిటో కూడా తెలియకుండా పోతుంది. సంగమ युग पर तुम दोनों को जान सकते हो. अभी हम दुख से सुख में जा सकते. సంగమ యుగంలో రెండూ మనకి తెలిసిపోయినాయి. మహా దుఃఖం ఏమిటి, మహా సుఖం ఏమిటి. ఇప్పుడు దుఃఖము నుంచి సుఖానికి పోతూ ఉన్నాము. ముహ్ హై దిన్ తరఫ్ ఔర్ లాత్ హై రాత్ కి తరఫ్. మన ముఖము పగలు అంటే సత్యయుగం వైపు, మన కాళ్ళు రాత్రి అంటే కలియుగం వైపు ఉండాలి. ఇస్ దునియాకో లాత్ మార్నీ హై. ఈ పాత ప్రపంచాన్ని కాలుతో తన్నాలి. అర్థాత్ బుద్ధిసే భూల్నా హై. అంటే కాళ్ళతో తన్నేది అంటే బుద్ధిలో మర్చిపోవాలి. ఆత్మ జాంతి హై కి అబ్ వాపస్ ఘర్ జానా హై బహుత్ పార్ట్ బజాయా. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి, ఎంతో పాత్ర చేసినాము. ఐసే ఐసే అప్నే సాత్ బాతే కర్నీ హోతీ హై. ఈ విధంగా మనలో మనమే మాట్లాడుకోవాలి. జితనా బాప్కో యాద్ కరేగా ఉతనా హీ కట్ నికలేగా. ఎంత బాబా తలంపు చేస్తామో అంత ఆత్మకు పట్టిన తుప్పంతా, అంటే తుప్పు అంటే ఇక్కడ పాపము వెళ్ళిపోతుంది. జితనా బాప్ కి సర్వీస్ పర్ రహ సమాన్ బనాయేంగే ఉతనా హీ బాప్ కో షో కరేగా. ఎంత బాబా తలంపులో ఉంటూ సర్వీస్ చేస్తామో అంతే ఖుషి కూడా మనకి కలుగుతుంది. ఉతనా హీ బాప్ కా షో కరేగా. అంతే బాబాని కూడా మనం ప్రత్యక్షం చేయొచ్చు. బుద్ధి మే హై కి అబ్ ఘర్ వాపస్ జానా హై. మనకి బుద్ధిలో ఇప్పుడు వచ్చేసింది, నేను ఆత్మ వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఘర్ కో హీ యాద్ కర్నా చాయే. పురాన్ మకాన్ గిర్తా రహతా హై. ఇంటిని తలంపు చేసుకోవాలి. పాత ఇల్లు పడిపోతుంది. అబ్ కహా నయా మకాన్ కహా పురానా మకాన్. పాత ఇల్లు ఎట్లుంటుంది, కొత్త ఇల్లు ఎంత బాగుంటుంది. రాత్ దిన్ కా ఫరక్ హై. కొత్తింటికి పాతింటికి రాత్రి పగలంత వ్యత్యాసం ఉంటుంది. యెహువా విషయ వైతరిణి నది. కలియుగం అంటేనే విషయ వైతరిణి నది. ఏక్ దోకో మార్తే జగడ్తే రహతే హై. ఒకరికొకరు కొట్లాడుకుంటుంటారు, చంపుకుంటారు. బాకీ బాబా ఆయా హైతో బహుత్ లడాయి షురు. భగవంతుడు కూడా, తండ్రి కూడా వచ్చేశారు అంటే యుద్ధం కూడా ప్రారంభమైపోతుంది. స్త్రీ వికార్ నహీ దేతీతో కితనా తంగ్ కర్తే హై. వికారానికి స్త్రీ అంగీకరించలేదు అంటే వాళ్ళని ఎంత హింసిస్తారు. కితనా మాథా మార్తే హై. ఎంత కొడతారు వాళ్ళని. కల్ప పెహలే భీ అత్యాచారు హువా. కల్పం ముందు కూడా స్త్రీలపైన ఇదే విధంగా అత్యాచారాలు జరిగినాయి. వహ అబీకి హీ బాత్ గయి జాతీ హై. అది సంగం ఇప్పుడు కలియుగంలో జరిగేదే అక్కడ చూపించినారు. దేఖ్తే హో కి కితనే పుకార్తే హై. స్త్రీలు ఈ వికారాల ఈ కష్టాల నుంచి ఎంత భగవంతుణ్ణి పిలుస్తారు. వహీ డ్రామా కా పార్ట్ బజ్ రహా హై. డ్రామా యొక్క పాత్ర అదే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. బాప్ జానే ఔర్ బచ్చే జానే ఔర్ నా జానే కోయి. తండ్రికి తెలుసు, పిల్లలకి తెలుసు, ఇంకా ఎవరికి తెలుస్తుంది ఈ కష్టాలు. ఆగే చల్ సబ్కో సమజ్నే కా హై. ముందు పోయే కొద్దీ అందరికీ తెలుస్తుంది ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి. గాతే హై పతిత్ పావన్ సర్వకా సద్గతి దాతా బాప్ హై. పతిత పావనుడు సర్వులకి సద్గతి దాత ఒక్క తండ్రి అయినారు. तुम कोई को भी समझा सकते हो कि भारत स्वर्ग और नरक कैसे बनता है.
మీరు ఎవరికైనా చెప్పచ్చు, భారత్ స్వర్గంగా ఉండేది తిరిగి ఎట్లా నరకంగా అయిపోయింది. తుమే సారే వరల్డ్కి హిస్టరీ జాగ్రఫీ సమझाए. మేము ఈ సృష్టి యొక్క హిస్టరీ జాగ్రఫీ చెప్తాము. ఏ బేహద్కి హిస్టరీ జాగ్రఫీ ఈశ్వర్ హీ జానే, ఈశ్వర్కే తుమ్ బచ్చే హీ జానే. ఈ సృష్టి యొక్క చరిత్ర భౌగోళికము ఈశ్వరుడికే తెలుసు, ఈశ్వరుని పిల్లలకే తెలుసు. पवित्रता सुख शांति की कैसे स्थापना होती है, इस हिस्ट्री जोग्रफी को जानने से तुम सब कुछ जान. ఈ ప్రపంచంలో పవిత్రత సుఖ శాంతి ఎట్లా స్థాపన అవుతుంది, ఈ చరిత్ర తెలుసుకుంటేనే మనకి అర్థమవుతుంది. బేహద్దుకే బాప్సే తుమ్ జరూర్ బేహద్దుకే వర్షా లేంగే. బేహద్దు తండ్రి నుంచి మనం బేహద్దు ఆస్తి తీసుకుంటాము. यह आकर समझे, टॉपिक बहुत है. तुम बच्चों को तो अब दिमाग ही पूरा भरपूर हो गया है. టాపిక్స్ ఎన్నో ఉన్నాయి, దేని మీదైనా చెప్పచ్చు పిల్లలు. మన బుద్ధిలో పూర్తిగా జ్ఞానం నిండి ఉన్నది. ఖుషీకా కిత్నా భార పుచ్చత్. ఎవరికి బుద్ధిలో జ్ఞానం నిండుగా ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ కూడా ఖుషీగా ఉంటారు. సారీ నాలెడ్జ్ తుమ్ బచ్చోం కే పాస్ హై. పూర్తి జ్ఞానమంతా బాబా పిల్లలకి ఇచ్చేస్తున్నారు. నాలెడ్జ్ఫుల్ బాప్ సే నాలెడ్జ్ మిల్ రహా హై. జ్ఞాన సాగరుడు తండ్రి నుంచి జ్ఞానం దొరుకుతున్నాయి. ఫిర్ హమ్ హీ జాకర్ లక్ష్మీ నారాయణ బనేంగే. వహా ఫిర్ యహ్ నాలెడ్జ్ కుచ్ భీ నహీ హోగా. తిరిగి మనమే పోయి లక్ష్మీనారాయణ అవుతాము, అక్కడ ఈ జ్ఞానమే అవసరం ఉండదు. కితనీ గుహ్య బాతే సమజ్నే కీ హై, బచ్చే సీడీ కో అచ్చి రీతి సమజ్ గయే హో. ఎన్ని సూక్ష్మమైన మాటలు మనం తెలుసుకుంటామో, పిల్లలు ఈ మెట్లు గురించి బాగా అర్థం చేసుకున్నారు. యహ్ చక్ర 84 కా హై. ఈ చక్రము 84 జన్మలది. మనుష్యం కో భీ క్లియర్ కర్ సమझाना है. మనుషులకి చెప్పేటప్పుడు బాగా స్పష్టం చేసి చెప్పాలి. ఇస్కో అబ్ స్వర్గ వా పావన్ దునియా తోడే హీ కహెంగే. ఈ ప్రపంచాన్ని స్వర్గము, దీనిని పావన ప్రపంచము ఎవరైనా అంటారా? సత్యుగ అలగ్ హై, కలియుగ అలగ్ హై. సత్యుగమే అంటే వేరు, కలియుగం అంటేనే వేరు. ये चक्र कैसे फिरता है समझ जाने में बहुत सहज. ఈ చక్రం ఎట్లా తిరుగుతుంది, దీని గురించి తెలిపించేది కూడా చాలా సహజమైన విషయాలే. समझानी अच्छी लगती है परंतु पुरुषार्थ कर याद की यात्रा में. చెప్పేది ఈజీనే, చెప్పేది కష్టమేం లేదు. అయితే పురుషార్థం చేసి బాబా తలంపులో ఉండాలి. ఏ బౌతం సే హీ నహీ హో సకే. ఇది చాలామందికి అవ్వదు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. इस पुरानी देह और दुनिया को बुद्धि से भूल भाप और घर को याद करना है. ఈ పాత ప్రపంచాన్ని, ఈ పాత దేహాన్ని బుద్ధి ద్వారా మర్చిపోయి తండ్రిని, ఇంటిని తలంపు చేయాలి. सदा इसी खुशी में रहना है कि అభి హమారే సుఖకే దిన్ ఆయేకి ఆయే. సదా ఈ ఖుషి ఉండాలి, ఇప్పుడు మనం సుఖపడే రోజులు దగ్గరికి వచ్చేస్తున్నాయి. నాలెడ్జ్ఫుల్ బాప్ సే జో నాలెడ్జ్ మిలీ హై ఉస్కో సిమరన్ కర్ దిమాగ్ కో భర్పూర్ రఖనా హై. జ్ఞానసాగరుడు తండ్రి నుంచి ఏ జ్ఞానమైతే మనం విన్నామో దానిని బాగా గుర్తు చేసుకొని దాన్ని బుద్ధిలో
పెట్టుకోవాలి. देहाभिमान में आकर कभी भी किसी प्रकार का गुटका नहीं है. దేహాభిమానంలో వచ్చేసి జ్ఞానాన్ని మర్చిపోకూడదు, తప్పులు చేయకూడదు, గుటకలు మింగకూడదు. वरदानम ईश्वरीय भाग्य में लाइट का क्राउन प्राप्त करने वाले सर्व प्राप्ति स्वरूप है. ఈశ్వరీయ భాగ్యంలో బాబా నుంచి జ్ఞాన ప్రకాశాన్ని పొందుతూ ఆ యొక్క పవిత్రత కిరీటాన్ని ప్రాప్తి చేసుకునేదే సర్వ ప్రాప్తి స్వరూపులు అవుతారు. దునియా మే భాగ్యకి నిశాని రాజాయి హోతి. ప్రపంచంలో భాగ్యం యొక్క గుర్తు ఏమిటి అంటే రాజ్యము ప్రాప్తి అయితే వాళ్ళు ఎంతో భాగ్యశాలీలు అంటారు. రాజాయికి నిశాని తాజ్ హోతారు. ఒక రాజు, వీళ్ళు రాజు అనే దానికి గుర్తు వాళ్ళకి కిరీటం ఉంటుంది. ఐసే హీ ఈశ్వరీయ భాగ్యకి నిశాని లైట్ కా క్రౌన్ హై. అదేవిధంగా ఈశ్వరుని భాగ్యం పొందిన వాళ్ళ గుర్తు ఏమిటి అంటే వాళ్ళకి ప్రకాశ కిరీటం ఉంటుంది. इस प्रकाश क्राउन को प्राप्ति का आधार प्यूरिटी. ఈ ప్రకాశ కిరీటం ప్రాప్తి అవ్వాలి అంటే దానికి ఆధారం పవిత్రత. संपूर्ण पवित्र आत्माएं लाइट के ताजदारी होने के साथ सर्व प्राप्तियों से भी संपन्न होती है. సంపూర్ణ పవిత్ర ఆత్మలో ఈ ప్రకాశ కిరీటాన్ని ఉంటాయి. జత జతలో సర్వ ప్రాప్తులతో కూడా సంపన్నంగా ఉంటారు. అగర్ కోయి భీ ప్రాప్తి కి కమీ హై తో లైట్ కా క్రౌన్ స్పష్ట నహీ దిఖాయి దేగా. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్రాప్తి తక్కువ ఉన్నది అంటే వాళ్ళకి ఆ ప్రకాశ కిరీటం స్పష్టంగా కనిపించదు. స్లోగన్ अपनी रूहानी स्थिति में स्थित रहने वाले ही మనసా మహాదాని హై. మన యొక్క ఆత్మీయ స్థితిలో స్థితం అయ్యేదే వాళ్ళే మనస్సులో మహాదాని అవుతారు. మధురమైన పిల్లలు, జ్ఞానసాగరుడు తండ్రి వచ్చినారు పిల్లల ముందు జ్ఞాన డ్యాన్స్ చేసే కోసము. ఎవరు తెలివైన సర్వీస్బుల్ పిల్లలు ఉంటారో జ్ఞాన డ్యాన్స్ కూడా బాబా చాలా బాగా చేస్తారు. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలకు ఏ ఒక్క అలవాటు ఉండాలి? బాబా తలంపులో ఉండే అలవాటు పిల్లలకి ఉండాలి. ఈ అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో దివ్యత, అలౌకిక కర్మ చేస్తారు. మనము బ్రాహ్మణులము, మనము ఈ ఒక్క సత్యమైన కథ వినాలి, వినిపించాలి. సర్వీస్ చేసేటటువంటి పిల్లలకు ఈ అలవాటు తప్పనిసరిగా ఉండాలి. ఏది? జ్ఞానం వినాలి, వినిపించాలి. అచ్చా. ఓం శాంతి. మధురమైన బాబా మహిమ చూపరావా, వేణుగానలోలా ఎదను మీటిపోవా. మధురమైన బాబా మహిమ చూపరావా, వేణుగానలోలా ఎదను మీటిపోవా. మధురమైన బాబా
చందనాలు చల్లి చెలిమి పంచినావు స్వయముకు ప్రియమై అల వెలిగేవు మధురమైన బాబా మహిమ చూపరావా వేణుగానలోలా ఎదను మీటిపోవా మధురమైన బాబా శిథిలమయ్యే న్యాయం చెదలు పట్టి ధర్మం కలియుగాన క్షామం ప్రబలుతున్న వేళ విశ్వశాంతి నీవై అవతరించినావు బ్రహ్మలీల చేసి బ్రతుకు తీర్చినావు స్వర